హాయ్ అండి. ఇదొచ్చేసి బెండకాయ పకోడీ పులుసు అండి. దీన్ని తయారు చేసుకునే విధానం చెప్తానండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, పసుపు, ఉప్పు కూడా వేసుకొని కొంచెం సేపు బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, బెండకాయ కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఇది లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఒక టీ స్పూన్ ఎక్కువే వేయండి. తర్వాత బాగా కలిపి కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలండి. చింతపండు పులుపు కొంచెం పలచగా వేసుకోండి. ఎందుకంటే పకోడీ పులుసు వల్ల పకోడీ కొంచెం చింతపండుని పీలుస్తుందండి. చింతపండు పులుపు వేసి స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా పులుసు దగ్గర పడనివ్వండి. చూసారా పులుసు బాగా మరిగింది. ఈ టైంలో మనం పకోడీ యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మెత్తటి పకోడీ అండి, గట్టి పకోడీ కాదు. మెత్తటి పకోడీ వల్ల ఉప్పు కారాలు అయ్యి బాగా పట్టి చాలా బాగుంటుందండి. ఈ పకోడీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ దగ్గర పడుతుందండి పులుసు. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి మనం. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి అలాగే వదిలేయండి. అలాగే వదిలేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత మనకి పులుసు ఇంకా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అంతే సర్వ్ చేసుకోవడమే.